మీ అందరికీ నా వందనండి. ఈ రోజు దేవుడి మాటలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసును కలుగు చేస్తుంది. శరీరానుసారమైన దుఃఖము మరణాన్ని కలుగు చేస్తుంది. ఈ లోకములో మనిషి పుట్టిన కాడి నుంచి తల్లి గర్భంలోంచి వచ్చింది మొదలుకొని ఏడుస్తూనే ఉన్నాడు. చిన్నపిల్లగాడు అన్నప్పుడు, పసిబాలుడుగా ఉన్నప్పుడు ఆహారం వేసినప్పుడు తల్లిపాలు కోసం వేస్తున్నాడు. పెద్దవాడిన తర్వాత తల్లిదండ్రులని ఏదైనా కొనకపోతే వేస్తూ ఉంటాడు. వివాహం అయిన తర్వాత ఈ జీవితాన్ని ఎలా నడిపించాలని నేర్చుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో శరీరానుసారమైన దుఃఖము మరణాన్ని కలుగు చేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము ఎలా ఉంటుందంటే దేవుని యొద్దకు నడిపిస్తుంది, మారుమనస్సును కలుగు చేస్తుంది. అందుకని వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 136వ వచనంలో రాయబడిన మాట, ధర్మశాస్త్రం వినకుండా అనేక మంది ఉన్నారు, అలాంటి వారందరూ కూడా నశించిపోతున్నారు అని అక్కడ భక్తుడు కన్నీరు విడుస్తున్నాడు. ఇంకా చూసుకుంటే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, అక్కడ అనేక మంది హతులైపోతున్నారు, దేవుని ఎరగని వారు అనేక మంది చనిపోతున్నారు, వారందరూ కూడా పాతాళానికి వెళ్ళిపోతున్నారని ఎంతో బాధతో ఉన్నారు. అలా చూసుకుంటే ఇంకా వాక్యం సెలవిస్తుంది. మనం యెహోషువ గ్రంథంలో రాయబడిన మాట 12వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ యాకోబు గారు దేవునికి మొరపెట్టినప్పుడు అక్కడ దేవుని దర్శనం చూస్తారు. ఎందుకంటే ఆకాశం నుంచి భూమి మీదకి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఈ జీవితం అంతా కూడా నేను ఎంతో వేదన చెంది అనేక సంపాదన సంపాదించాను, కానీ ఇది శాశ్వతము కాదు, పరలోక రాజ్యము శాశ్వతం అని తెలుసుకుని అప్పుడు దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడు, దేవుడి సన్నిధిలో గడిపి జయించాడు. అప్పుడు దేవునిని మహింపరిచాడు, దేవుని తెలుసుకున్నాడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి వారి దుఃఖాన్ని తీసివేయడానికి, ప్రతి వారిని కూడా రక్షించి ఆనంద సంతోషాలు కలుగు చేయడానికి ఈ లోకంలోనికి వచ్చారు. అందుకని వాక్యం సెలవిస్తుంది, దేవుని ఎరగని వారు, ఇక రక్షణార్థమైన మారు మనసు లేని వారు, శరీరానుసారమైన దుఃఖము మరణాన్ని కలుగు చేస్తుంది, వారు పాతాళానికి వెళ్ళిపోతారు. అక్కడ నిత్యము ఏడుపు పళ్ళు కురుగుటే. అలాగే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. అంటే కనుక దేవుని ఎరిగిన వారు ప్రతి వారు కూడా దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు వారి కన్నిటి ప్రార్థన ఆలకించి వారిని కాపాడుతాడు, రక్షిస్తాడు, పరలోక రాజ్యాన్ని చేస్తాడు. ఇంకా చూసుకుంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, అన్నా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు గర్భఫలాన్ని పొందుకున్నాడు, హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు అనారోగ్యాన్ని స్వస్థత పొందుకున్నాడు. అలాగా వాక్యం సెలవిస్తుంది, మీకు కన్నీడు ఏర్పు నేను ఉంచను, నా సన్నిధిలో మీరు ఉన్నారు కాబట్టి ఆనంద సంతోషాన్ని కలుగు చేస్తాను. ఆయన సన్నిధిలో ఉన్న వారికి నిత్య సంతోషములు కలుగు, ఆయన రాజ్యం నిత్యరాజ్యములు చేర్చబడిన వారికి ఆకలి దప్పుకలు ఉండవు. అటువంటి నిత్యరాజ్యంలో మనం అందరూ కూడా చేర్చబడదాం. మన ఆనంద సంతోషాలు పొందుకున్న కన్నీరు అంతా కూడా దేవుడు తుడిచేసి మన అందరూ కూడా ఆనంద సంతోషాలు కలుగు చేస్తాడు. అటువంటి కృప దేవదేవుడు మన అందరికీ కూడా